హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే 10th ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏం లేదండి, మనకు కాయిన్స్ నోట్స్ ముద్రించే మనకి సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్కు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కెరీర్ అనే లింక్ ఉంది. ఓపెన్ లింక్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు కెరీర్లో టైటిల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఇన్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 15/4/2024 అంటే ఏప్రిల్ 15th వరకు ఉంది. ఇంకా దగ్గర 1 month టైం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2024. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఏ పోస్టు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, స్కేల్ ఏంటిది, రిజర్వేషన్లో ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ పోస్టులు ఎన్ని, పిహెచ్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా, ఎక్స్ప్రెస్కి ఏమైనా ఉన్నాయని మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పోస్టులు వచ్చి మనకి సూపర్వైజరు, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియను, ఫైర్మెన్ అయితే మనకు ఉద్యోగాలు ఉన్నాయండి. సో మొత్తం పోస్టులు దాదాపు మనం చూసినట్లయితే మరి మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇవి పోస్టులు ఉన్నాయి కదండి, వీటికి సంబంధించి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుందాం ఒకసారి. సూపర్వైజర్ ఇక్కడ టీఓ ప్రింటింగ్ ఉంది, S111. దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదంటే బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ప్రింటింగ్ ఉండాల్సి ఉంటుంది. ఇక సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్ S1 ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ప్రింటింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఈ బీటెక్ ఇంటర్మీడియట్గా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ప్రింటింగ్ టెక్నాలజీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి ఏజ్ వచ్చేసి 18 to 30 years ఇచ్చారు. తర్వాత మరి వీటికి SC ST వాళ్ళకి అయితే 5 years ఎడ్యుకేషన్ ఉంటుంది, బీసీ వాళ్ళకి 3 years ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ కంట్రోల్. ఇక్కడ మీకు చూసినట్లయితే ఐటీఐ ఉండాలి, 10th పాటు ఐటీఐ. అదేవిధంగా ఐటీఐలో ఏమి ఉండాలంటే ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, ప్లేట్ మేకింగ్ కానీ, ఎలక్ట్రోప్లేటింగ్ కానీ అని ఇవ్వడం జరిగింది. అది లేకపోతే కనుక ఫుల్ టైం డిప్లొమా ప్రింటింగ్ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ పోస్టులు చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్, ఇక్కడ ఫుల్ టైం ఐటీఐ ఇచ్చారు. దానికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇది ఫిట్టర్, మీకు ఐటీఐ ఫిట్టర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ వెల్డరు, ఐటీఐ వెల్డర్ ఉండాలి. టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ అయినా ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి ఐటీఐలో. తర్వాత సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్, ఇది పీజీలో హిందీ కంప్లీషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక జూనియర్ అసిస్టెంట్ అంటే మనకు జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్ని, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి. తర్వాత ఫైర్మెన్ 10th class పాస్డ్, దాంతోపాటుగా మీకు ఫైర్మెన్లో సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సో వీటికి ఏజ్ వచ్చేసి 18-25, 18-28. అంటే టెక్నీషియన్ పోస్టులకు అయితేనేమో 18-25 years ఏజ్ ఉంది. అదే సూపర్వైజర్ పోస్టులకు అయితేనేమో 18-30 years ఏజ్ ఉంది. ఇక ఇంకో పోస్ట్ ఉంది కదండి, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, దానికి 18-28 years. సో ఇక మిగతా SC ST వాళ్ళకు ఒక 5 years ఎక్స్ట్రా ఉంటుంది ఎగ్జామ్షను. బీసీ వాళ్ళకు 3 years ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఒకసారి. కింద ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, చూద్దాం ఒకసారి. చూడండి, ఇచ్చారు ఎగ్జామ్ వచ్చి May June ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్స్ ఇచ్చారు ఏజెస్ SC ST 5 years, బీసీ వాళ్ళకి 3 years అని. ఎగ్జామినేషన్ ఫీ ఉండి ఇక్కడ 600 rupees అయితే ఉంది. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి, SC ST వాళ్ళకు, పిహెచ్ వాళ్ళకి 200 rupees ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి సూపర్వైజర్కి సంబంధించి ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపరు 60 minutes, చూడండి 60 questions. పార్ట్ ఏ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ అప్టిట్యూడ్, రీజనింగ్ అప్టిట్యూడ్ ఉంటుంది. ఇక పార్ట్ బి వచ్చేసి టెక్నికల్ సబ్జెక్టు 60 చూడండి 60 questions 90 marks.
1 అవర్, మొత్తము 2 అవర్స్ ఎగ్జామ్ అయిపోతుంది. 120 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు రెండోసారి ఎగ్జాము, జూనియర్ టెక్నీషియన్ సంబంధించి అందరికీ కామన్గా జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, మొత్తం ఇక్కడ 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇక పార్ట్ బై టెక్నికల్ సేమ్ 60 క్వశ్చన్స్, 90 మార్క్స్, మొత్తం 2 అవర్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏముందండి మనకి, సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి. అఫీషియల్ లాంగ్వేజ్కి ఏముంటుందండి చూడండి, ఇక్కడ మీకు అఫీషియల్ లాంగ్వేజ్కి ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, టెస్ట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ విచ్ ఇంక్లూడ్స్ హిందీ టు ఇంగ్లీష్ కన్వర్షన్. మొత్తానికి ఇక్కడ సేమ్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 120 మినిట్స్ టైం ఉంటుంది. ఇక జూనియర్ అసిస్టెంట్ అంటే చూడండి, మన జూనియర్ అసిస్టెంట్ ఏముంటుంది, జూనియర్ అసిస్టెంట్ ఇది 2 లెవెల్లో, ఒకటేమో మీకు ఎగ్జామ్ ఉంటుంది, రెండేమో స్కిల్ టెస్ట్ ఉంటుందండి. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి, చూసుకోండి ఒకసారి మీకు అన్ని ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ మీకు చూసినట్లయితే మరి అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవచ్చు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మంచి ఆపర్చునిటీ అండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి ఏమి ఇచ్చారు చూసుకోండి ఒకసారి. ఇక్కడ పేజ్ 2లో మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక స్టేజ్ 1లో జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, 30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్, 30 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, న్యూమరికల్ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, రీజనింగ్ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, మొత్తం 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2 అవర్స్ మినిట్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇక్కడ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చి చూసుకోండి. ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఇది, ఓకేనా అండి. ఇక ఫైర్మెన్ క్యాండిడేట్స్కి అయితే సో చూడండి, ఆన్లైన్ టెస్ట్ విల్ హ్యావ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇది ఫుల్ నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చదువుకోండి. ఫోటో, సిగ్నేచరు, తంబు, లెఫ్ట్ తంబు, అదేవిధంగా డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చారు కదండి, పేపర్ పైన రాసి ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి ఇది. సో ఇదండి పూర్తి నోటిఫికేషన్. మీకు ఏం డౌట్స్ మొత్తం చదువుకోవచ్చు. ఇక్కడ దీంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు, ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఇస్తారు ఎంత అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. చదువుకోండి ఒకసారి. ఇది పూర్తి నోటిఫికేషన్ కాబట్టి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ ఉంది కదండి, ఫర్ అప్లై ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది. సేమ్ బ్యాంకింగ్ లాగే ఉంటుంది, ఫస్ట్ టైం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ లిస్టింగ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, లాస్ట్ పేమెంట్ ఉంటుంది. మీ ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, 10th ప్రకారం, ఇంటర్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ ఇవ్వాలి, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, తర్వాత మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి లేకుంటేదండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మనకు పంపిస్తున్నటువంటి టెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఎంటర్ చేసి సేవ్ ఆన్ నెక్స్ట్ అంటే ఇక్కడ మనకు నెక్స్ట్ ఫోటో ఫీచర్ ఇట్లా ఒక్కొక్కటి మనం అప్లై చేసుకుంటాము. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు మొత్తం ఒకసారి కంప్లీట్ చేస్తే పర్లేదు, వాళ్ళు కంప్లీట్ చేయకపోతే మరలా ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వస్తాయి. అప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. రిమైనింగ్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మీకు ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ అంటే పాస్వర్డ్ మీ మొబైల్ ఈమెయిల్కి వస్తుందండి. ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది, ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది పూర్తి చదువుకొని అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.